నేను చాలా ప్రసంగాల్లో మీకు చెప్పాను, ఏదో మాటలు చెప్పి ఓట్లు తీసుకొని ఎమ్మెల్యే పదవి తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి రాలేదని. ఇప్పుడు నేను గెలవపోయినా మీకు అదే చెప్తున్నాను, నేను దర్శిలోనే ఉంటాను. నేను మీకు మాట ఇచ్చిన పనులన్నీ చేసి పెడతాను. మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎట్లయితే అభివృద్ధి చేస్తారో, ఇప్పుడు అమరావతి వస్తుంది, పోలవరం అయిపోతుంది. అట్లాగే నాకు ఈ 2 రోజుల్లో వారు ఫోన్ చేసి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. దర్శిని అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఎంపీ గారి సహకారంతో ముందుకు తీసుకెళ్ళడానికి పాటుపడతాము. అటు మనకి పైన మోడీ గారు ఉన్నారు. మోడీ గారు మనకు డైరెక్ట్గా పరిచయం లేకపోయినా మాకు బీజేపీ పురంధేశ్వరి గారు సుపరిచితులు. అన్ని విధాల, అటు కేంద్రం నుండి ఇటు స్టేట్ నుండి మా బాబాయ్ గొట్టిపాటి రవికుమార్ గారి నుండి అన్ని విధాలా మీకు మాట ఇచ్చినట్టుగా మేము వాళ్ళని బ్రతిమలాడో ఎట్లయినా అన్ని పనులు చేసి పెడతాము. ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ క్యాడర్ ఎంతో కష్టపడి పనిచేశారు. నేను ఈ 5 ఏళ్ళు ఇంకా కష్టపడతాను, ఇంకా నమ్మకం సంపాదిస్తాను, ఓడిపోయిన చోటే గెలుస్తాను. మొదటి కార్యక్రమం ఇక్కడ రేపు జూలై 1న డాక్టర్స్ డే సందర్భంగా ఇక్కడ ఒక మెగా మెడికల్ క్యాంప్ పెట్టబోతున్నాము. ఇక్కడ మనకి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ కాకుండా ఇది నేను నా దర్శి ప్రజల కోసం పెట్టబోతున్నాము. అందరికీ ఈ క్యాంప్ ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. ఇలాగే